దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 35వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 35 फर्स्ट 3 वर्स. उत्पत्ति 35वां अध्याय पहला 3 वचन. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుని వాక్యము యాకోబు జీవితంలోని ఒక సంఘటనను మనకు చూపెడుతూ ఉంది. యాకోబుతో దేవుడు మాట్లాడిన ఒక సందర్భాన్ని మనకు చూపెడుతూ ఉంది. ఇక్కడ ఈ సంఘటన ద్వారా మనము ఏం చూస్తున్నామంటే, యాకోబు దేవుని చిత్తానుసారము, దేవుడు ఏదైతే తనకు ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞ ప్రకారము, ఆయన చిత్తానుసారము నడవడానికి ఒక నిర్ణయం తీసుకొని దానిని అమలుపరచడానికి అతడు చేసిన పనిని గూర్చి మనం చూస్తూ ఉన్నాం. అదే మనం చదువుకున్న వచనంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడారు, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి బేతేలుకు వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టమని చెప్పాడు. ఆ బలిపీఠము కట్టడానికి యాకోబు సిద్ధపడి బయలుదేరి ఆ బలిపీఠాన్ని కట్టిన పరిస్థితి మనము ఈ అధ్యాయంలో చూస్తాం. ఈ సంఘటన నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం ఈరోజు నేర్చుకుంటూ దేవుణ్ణి ఆరాధించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. మొదటగా మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే యాకోబుకు దేవుని చిత్తము తెలియజేయబడింది. దేవుడు స్పష్టంగా ఆయనతో మాట్లాడి ఉన్నారు, స్పష్టంగా ఆయనతో చెబుతూ ఉన్నారు ఏం చేయాలి అని. నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి బేతేలు అనే చోటుకు నీ నివాసం మార్చుకో, అక్కడ నీవు నీ దేవునికి బలిపీఠం కట్టు. ఇది దేవుడు యాకోబుతో మాట్లాడిన మాటల సారాంశం. ఇది దేవుని చిత్తం. అప్పుడు యాకోబు ఆ చిత్తం ప్రకారం అక్కడి నుంచి బయలుదేరి దేవుడు చెప్పిన విధంగా, ఆయన కోరిన విధంగా, ఆయన చెప్పిన చోట బలిపీఠం కట్టడం మనం తర్వాతి వచనంలో 7వ వచనంలో అది మనకు కనబడుతుంది. ఈరోజు మనం అర్థం చేయాలి, ఒక ఆత్మీయ జీవితంలో ఈ పని ఎంత అవసరం. దేవుడు చెప్పిన దాని ప్రకారం నడవడం, దేవుడు చెప్పిన పనిని చేయడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఒక ఆత్మీయ జీవితంలో ఎంత అవసరము అనేది మనం ఈరోజు అర్థం చేయాలి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని చేయడం, దేవుని చిత్తానుసారం నడవడం, ఆయన చెప్పిన పనిని చేయడం అనేది ఒక ఆత్మీయ జీవితానికి ఊపిరి వంటిదని చెప్పవచ్చు. ఎలాగైతే ఒక మనిషి జీవించాలంటే ఊపిరి ఉండాలి, ప్రాణం ఉండాలి. ఆ ప్రాణం ఎంత ముఖ్యమో
అలాగే ఒక ఆత్మీయ జీవితానికి దేవుని చిత్తాన్ని విని దాని ప్రకారం నడవడం అనేది కూడా ఒక ప్రాణం వంటిది. అది అంత ముఖ్యమైనది. ప్రాణం లేకుండా మనిషి ఎలాగైతే జీవించలేడో అలాగే ఒక ఆత్మీయ జీవితము దేవుని చిత్తం పాటించకుండా ఏ రోజు మనుగడ సాగించలేదు. ఈరోజు దేవుని చిత్తాన్ని పాటించకుండా నడిచే ప్రతి జీవితం అది జీవించడం లేదు, అది మనుగడ సాగించడం లేదు. ఎందుకంటే ప్రాణం లేని శరీరం ఎలాగైతే ఒక నిర్జీవమైనదో అలాగే దేవుని చిత్తాన్ని అనుసరించని, దేవుని చిత్తాన్ని పాటించని ఆత్మీయ జీవితం ఏదైనా ఉందంటే అది కూడా నిర్జీవమైనదే. ఈరోజు మనం ఇది అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక జీవితాలు ఈరోజు దేవుని చిత్తాన్ని తెలిసినప్పటికీ దాని ప్రకారం నడవలేని పరిస్థితుల్లో మన మధ్యలో కనబడుతూ ఉన్నాయి. నిజంగా అటువంటి వాటితో ఏ ఉపయోగం లేదు, పైగా ఇంకా ఇబ్బందులే వస్తాయి. ఇది ఎలా అంటే ఒక చనిపోయిన శరీరంతో ఎలాగైతే మనం సహజీవనం చేయలేము, ఒకవేళ అలా చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, అది ఇంకా మనకి ఇబ్బందులనే ఇస్తుంది. అది మనల్ని ఇంకా ఒక దారుణమైన పరిస్థితికే తీసుకెళ్తుంది. అది మనకు ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే దాన్ని అలాగే మనం కొనసాగిస్తే ఒకరోజు అది మనలను కూడా చంపే ఒక పరిస్థితిలోకి తీసుకుపోతుంది. ఒక చనిపోయిన శవంతో మనము సహజీవనం చేస్తే, అలాగే దేవుని చిత్తం చేయకుండా ఉండడం కూడా అలాంటిదే. దాన్ని మనం కొనసాగించలేము, దానితో ఎప్పుడూ ఇబ్బందులే. అది చివరికి మనల్ని ఆత్మీయ మరణంలోకి నడిపిస్తుంది. ఇది మొదటగా మనము ఈరోజు అర్థం చేద్దాం. దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తం ప్రకారం నడవలేని, అనుసరించలేని ప్రతి ఒక్కరము ఈ మాటను మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అలా నడవలేని ప్రతి ఒక్కరము ఈరోజు ఒక చనిపోయిన శరీరంతో సమానమని అర్థం చేద్దాం. దానితో ఏ ఉపయోగం లేదు, దానివల్ల ఇతరులకు ఇబ్బందే తప్ప దానివల్ల ఏ ఉపయోగము ఉండదు. ఎందుకంటే ఈరోజు కారణం ఏదైనా కావచ్చు, కానీ దాని వలన ఏ కారణం నువ్వు చెప్పినా ఆ కారణం వలన దేవుని చిత్తం ప్రకారం నడవలేని ఏ అనుభవం అయినా ఇలాంటిది. ఎందుకంటే కారణం చూపెట్టి దీన్ని తప్పించుకోవడానికి లేదు. దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా మనము అమలు చేయవలసిందే. మన జీవితంలో దేవుని చిత్తం ప్రకారం నడవవలసిందే. దీనికి ఏ కారణము, ఏ సాకు చూపెట్టి మనము తప్పించుకోవడానికి వీలు లేదు. ఏదో ఒక సాకు చూపించి తప్పించుకునే యత్నాలు, ఏదో ఒక వంక చూపెట్టి దాన్ని మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసే వాటిని సమర్థించుకునే ప్రయత్నాలు, ఇవన్నీ మనల్ని కాపాడలేవు, ఇవన్నీ మనల్ని నిలబెట్టలేవు, ఇవన్నీ మనల్ని జీవింపజేయలేవు. మనల్ని జీవింపజేసేది ఒకటే, దేవుని చిత్తం ప్రకారం మనము మన జీవితాన్ని నడపడం. అలా నడవని జీవితం అది ఒక ప్రాణం లేని శవం వంటిది. దానివల్ల తనకు ఉపయోగం ఉండదు, తనతో ఉండే వారికి, అంటే తన కుటుంబం కావచ్చు, తన సంఘం కావచ్చు, తనతో ఉండే వారికి కూడా అది ఉపయోగం ఉండదు. అది వాళ్ళని ఇబ్బందే పెడుతుంది. నిజంగా మనం మన కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నామంటే, నిజంగా మనం మన సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నామంటే, నిజంగా మనం మనతో ఉన్న వాళ్ళను ప్రేమిస్తూ ఉన్నామంటే
వాళ్ళని ఇబ్బంది పెట్టే వారిగా ఉండడానికి ఇష్టపడతామా? ఎందుకనంటే ఈరోజు దేవుని చిత్తం అనుసరించలేని మనము మన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాం, మన సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నాం, మనతోటి ఉండే వాళ్ళను ఇబ్బంది పెట్టేవారిగా ఉంటున్నాం. అందుకనే దేవుని చిత్తం ప్రకారం నడవడం అనేది ఎంత అవసరం అనేది మనం ఈరోజు అర్థం చేయాలి. అలాగే కుటుంబాలు కూడా అర్థం చేయాలి. మన మధ్యలో ఒక దేవుని చిత్తాన్ని అనుసరించలేని వాడు ఉన్నాడంటే వానితో ఉండడం ఎంత ప్రమాదము. ఎందుకంటే అది ఒక శవంతో సహజీవనం చేయడం. ఒక చనిపోయిన శవాన్ని మన ఇంట్లో పెట్టుకొని మనం జీవించడం, అది ఎలా ఉంటుంది? మనకు అది మంచిగా ఉంటుందా? అది మనల్ని సంతోషంగా ఉండనిస్తుందా? ఒకసారి మనము అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే దేవుని చిత్తాన్ని అనుసరించి నడవడం ఎంత అవసరము అనేది మనము అర్థం చేయడానికి. ఇక్కడ యాకోబు దేవుని చిత్తం ప్రకారము నడవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. బలిపీఠం కట్టడం మనం చూస్తూ ఉన్నాం. లేఖనంలో మనం చూస్తాం, బలిపీఠం అనే పదానికి బలి మరియు అర్పణ చేసే ఒక స్థలం. బలిపీఠం కట్టడం అంటే ఆ అర్పణ చెల్లించడం కోసం చేసే ఒక ఏర్పాటు. ఈరోజు ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించడానికి సిద్ధపడుతున్న మనం అందరము ఆ బలిపీఠం కట్టవలసిన వారమే, ఆ బలిపీఠం కట్టేవారమే. ఎలాగైతే యాకోబు దేవునిచే ఆజ్ఞాపింపబడి ఆయన చిత్తానుసారం బలిపీఠం కట్టడానికి పూనుకున్నాడో అలా మనం కూడా ఈరోజు ఆయనను ఆరాధించడానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఈరోజు దేవునికి మనం అర్పింపవలసింది ఏమైనా ఉంది అంటే అది మన విరిగి నలిగిన హృదయం మాత్రమే. ఎందుకంటే ఇది మాత్రమే దేవునికి అంగీకారమైనది. దేవునికి అంగీకారమైన బలి ఏదైనా ఉంది అంటే మన విరిగి నలిగిన హృదయం మాత్రమే. ఇది ఎప్పుడైతే మనం అర్పించగలుగుతామో నిజంగా ఆయనను మనము ఆరాధించిన వారం అవుతాం. నిజంగా ఆయనను స్తుతించిన వారం అవుతాం. ఈరోజు ఆ అర్పణ మనలో లేదంటే మనము ఆయనను ఆరాధించే వారిగా ఏ రోజు ఉంటాం. ఆయనను ఆరాధించడం అంటే మన విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకు సమర్పించడం. ఆయనను ఆరాధించడానికి సిద్ధపడడం అంటే ఆ రీతిగా మన జీవితాన్ని మార్చడం. ఇదే ఈరోజు మన జీవితంలో బలిపీఠం కట్టడం. ఈరోజు దేవుడు మనల్ని కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు బలిపీఠం కట్టడానికి. బలిపీఠం కట్టడం అంటే మన విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకు సమర్పించేలాగా మన జీవితాన్ని మనము సిద్ధం చేసుకోవడం. ఇదే ఈరోజు ఆత్మీయంగా మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. యాకోబుకు తన చిత్తాన్ని తెలియజేసిన దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చిత్తం ఎప్పుడు మారదు. మారని చిత్తము ఆయన మనతో చూపిస్తూ ఉన్నారు. మన విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకు సమర్పించడానికి అనుగుణంగా మన జీవితాన్ని మనం మార్చవలసిన అవసరం ఉంది. అదే ఈరోజు మనం ఆయనకు చేసే ఆరాధన. ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసింది బలిపీఠం కట్టమని ఆజ్ఞాపింపబడిన యాకోబు ఏం చేశాడు. ఎందుకంటే ఈరోజు అనేకులు ఈ పని చేయలేకపోతూ ఉన్నారు. అందుకనే వారు తమ జీవితాల్లో ఈ బలిపీఠాన్ని కట్టలేకపోతూ ఉన్నారు, బలిని అర్పించలేకపోతూ ఉన్నారు, తమ జీవితాన్ని దేవునికి సమర్పించలేకపోతూ ఉన్నారు.
యాకోబు చేసిన పని మనం చూస్తే అది 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి అని చెప్పిన మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి బలిపీఠం కట్టే ముందు యాకోబు తనతో పాటు తన కుటుంబాన్ని పవిత్రం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మాట్లాడడం కాదు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఖచ్చితంగా అది చేయవలసిన అవసరాన్ని వాళ్ళ ముందు ఉంచుతూ ఉన్నాడు ఆయన. తన నిర్ణయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు. అది తర్వాత వచనంలో మనం చూడొచ్చు. 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, మనం లేచి బేతేలునకు వెళ్ళుదాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. యాకోబు అంత ఖచ్చితంగా తనతో ఉండేవారికి, తన కుటుంబానికి ఈ విషయాన్ని ఎలా చెప్పగలుగుతూ ఉన్నాడు? ఎలా చెప్పగలుగుతున్నాడంటే అతడు తాను చేయదలుచుకున్న దానిలో ఒక స్పష్టత కలిగి ఉన్నాడు. తాను తీసుకున్న నిర్ణయంలో ఒక స్థిరత కలిగి ఉన్నాడు. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదను. ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు, నేను అక్కడ కట్టెదను, కడతాను, చూద్దాము, చేద్దాము అనే మాట అక్కడ కనబడతలేదు. నేను కట్టెదను అని ఖచ్చితంగా చెప్పే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇదే స్పష్టత. దేవునితో జీవించే జీవితంలో, దేవుని చిత్తం ప్రకారం నడిచే జీవితంలో ఉండవలసిన స్పష్టత. ఈరోజు చాలా మందిలో అది లేదు. అందుకనే వారు దేవుని చిత్తం ప్రకారం తాము నడవలేకపోతూ ఉన్నారు. తమ కుటుంబాలను, తమ చుట్టూ ఉన్న వారిని కూడా నడిపించలేకపోతూ ఉన్నారు. ఈరోజు యాకోబు తన కుటుంబాన్ని దేవుని చిత్తాన్ని అనుసరించుటకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే అతడు ఒక స్పష్టత కలిగి ఉన్నాడు. అతడి దేవుడు ఏం చెప్పాడు, దేవుని చిత్తం ఏమై ఉంది, ఆ చిత్తాన్ని ఎలా చేయాలి అనే ఒక స్పష్టతను అతను కలిగి ఉన్నాడు. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. దేవుడు మనకు కూడా ఆయన చిత్తాన్ని బయలుపరిచి ఉన్నారు. మనకు ఆ స్పష్టత ఉందా? ఈరోజు మనకు ఆ స్పష్టత ఉంది అంటే మనం మనతో ఉన్న వాళ్ళను నడిపించగలుగుతాం. ఈరోజు మనకు ఆ స్పష్టత లేదు అంటే మనం నడవలేము, ఎవరిని నడిపించలేము. ఇక్కడ మనం చూస్తే యాకోబు తన కుటుంబాన్ని సిద్ధపరిచే క్రమంలో 3 మాటలను ఆయన చూపిస్తూ ఉన్నాడు. అన్య దేవుళ్లకు దూరంగా ఉండమని, తమను తాము శుద్ధి చేసుకోవాలని, తమ వస్త్రాలను మార్చుకోవాలని. ఈ 3 చెప్పడం వల్ల వాళ్ళను ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే మార్గానికై సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా అయితేనేమి, కుటుంబంగా అయితేనేమి, సంఘంగా అయితేనేమి, దేవుని చిత్తం నెరవేర్చుటకు సిద్ధపడాలంటే ఈ 3 విషయాలు గ్రహించవలసిన అవసరం ఉంది. ఈ 3 విషయాలు పాటించవలసిన అవసరం ఉంది. మొదటగా మనం చూస్తూ ఉన్నాం, అన్య దేవుళ్లకు దూరంగా ఉండండి అని అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు అన్యజనులు అనేక దేవుళ్లను ఆరాధిస్తున్నారు. వారిలో విగ్రహారాధన మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు విగ్రహారాధనను ద్వేషిస్తాడు. ఆయనకు అన్నిటికంటే అసహ్యమైనది విగ్రహారాధన.
మనం ఈరోజు విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ వాక్యం ఏం చెబుతుందంటే ఒకసారి మనం వాక్యాన్ని చూడడానికి ఇష్టపడదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:5, कोलेशियंस 3:5, कोलसियों को लिखे सो पत्र 3रा अध्याय 5वां वचन. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. ఇక్కడ విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఈరోజు అన్నిటికంటే గొప్ప విగ్రహం మన జీవితంలో ధనము. ఆ ధనాన్ని కోరుకునే, అపేక్షించే ఒక గుణం. ఆ గుణాన్ని విగ్రహారాధనతో వాక్యం చూపెడుతూ ఉంది. విగ్రహారాధనగా వాక్యం చూపిస్తుంది. ధనాపేక్ష అంటే ధనాన్ని ఎక్కువగా కోరుకోవడం. ఇది దేవుణ్ణి వెనుకకు తీసుకెళ్తుంది. ఆ విగ్రహారాధనకు సమానంగా దేవుడు ఈరోజు చూపెడుతూ ఉన్నాడు ధనాన్ని కోరుకోవడం, ధనాన్ని అపేక్షించడం, ఆ ధనం కోసము మనం జీవించడం. నిజానికి దేవుడు కోరుకునేది ఏంటి అంటే ఆయన ఇచ్చిన దానితో మనం తృప్తిగా ఉండడం. ఎందుకంటే ఆయన చెప్పి ఉన్నారు, నీకేది అవసరమో అది నేను ఇస్తానని. దేవుడు మనకు అన్యాయం చేసే దేవుడు కాదు. మన ప్రతి అవసరతను తెలిసిన దేవుడు, మన ప్రతి అక్కరను తీర్చే దేవుడు, మనకు సమస్తము అనుగ్రహించే దేవుడు. ఆయన చెప్పి ఉన్నారు, నీకు అవసరమైనది నేను ఇస్తానని. ఆయన ఇచ్చిన దానితో తృప్తి పడకుండా ఇంకా మనం కోరుకుంటున్నామంటే ఈరోజు మన ఆత్మీయతను మనం ఒకసారి అర్థం చేయవలసిన అవసరం ఉంది. వాక్యం స్పష్టంగా చెబుతుంది, ధనాపేక్షను విగ్రహంగా చూపెడుతుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఉన్నదానితో అంటే దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తిగా ఉండడం, అది ఈరోజు చాలా మందిలో కనిపించడం లేదు. అందుకనే ఈరోజు చాలా జీవితాలు దేవునికి తమను తాము సమర్పించుకునే ఆ బలిపీఠాన్ని వాళ్ళ జీవితంలో కట్టలేకపోతున్నారు. దేవుడైతే ఆజ్ఞాపించి ఉన్నారు, కానీ ఆ ఆజ్ఞ ప్రకారం, ఆ చిత్తం ప్రకారం మనము నడవలేకపోతూ ఉన్నాం. ఎందుకనంటే మన జీవితంలో విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని మనము విడవవలసిన అవసరాన్ని ఈరోజు దేవుడు చూపెడుతూ ఉన్నాడు. అలాగే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని చెప్పిన మాటను కూడా మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభు యేసునందు విశ్వాసం ద్వారా మనం దేవుని పిల్లలుగా పిలువబడ్డాం. యోహాను భక్తుడు ఇలా చెప్తూ ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. 1 John 3:2 and 3 वर्सेस. पहला योहान का पत्रिका 3रा अध्याय 2रा और 3रा वचन. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఈరోజు మన సిద్ధపాటు ఏంటి? వాక్యం ఏం చెప్తుంది? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ఎప్పుడు మనం పవిత్రపరచబడతామంటే ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనల్ని మనం పవిత్రులుగా ఎప్పుడు చేసుకోగలుగుతామంటే
ఆయన దగ్గరికి ఒకరోజు చేరుతామనే నిరీక్షణ, ఆయనతో పాటు ఆయనను పోలి ఒకరోజు మనము ఆయనతో ఉండగలుగుతామనే ఒక నిరీక్షణ. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ప్రవర్తన అంటే మనం చూసేది, మనం మాట్లాడేది, మనం వినేది, మనం చేసేది, మనం ఆలోచించేది, ఇవన్నీ కలిసిందే మన ప్రవర్తన. మన ప్రవర్తనను శుద్ధి చేసుకోవడం అంటే ఇవన్నీ శుద్ధి చేయబడడమే. ఇవి మన కోసం ఎవరో చేసేది కాదు, మనం మాత్రమే చేయాల్సింది. అందుకనే దేవుడు మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు, మీ ప్రవర్తన సరిచేసుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎప్పుడు మన జీవితంలో జరుగుతుందంటే, నేను ఒక రోజు ఆ పవిత్రుడైన దేవునితో ఉండాలనే నిరీక్షణ, ఉండాలనే ఆశ మనలో ఉన్నప్పుడు. ఎందుకంటే నిజంగా అది మనకుంటే మనం అన్ని విషయాల్లో జాగ్రత్త పడతాం. ఈరోజు మన జీవితం గమనిస్తే ఎవరైనా చెప్పొచ్చు, మనకు ఆ ఆశ లేదు, మనకు ఆ నిరీక్షణ లేదు, మన జీవితాల్లో అది కనబడదు. ఇప్పుడు లోకరీతిగా ఏదైనా పొందుకోవాలంటే దానికి అనుగుణంగా మనం ఎన్నో జాగ్రత్తలు చేస్తూ ఉంటాం, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే గొప్పదైన ఆ భాగ్యాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం? ఏమీ చేయడం లేదు. అంటే నిజంగా మనకు ఆ నిరీక్షణ లేదు, నిజంగా మనం ఆ ఆశతో ఇక్కడికి రావడం లేదు. ఆ ఆశే మనకుంటే, ఆ నిరీక్షణ మనకుంటే ఖచ్చితంగా మనము దానికోసం తాపత్రయపడతాం, దానికోసం తపన పడతాం, దానికోసం అనుక్షణం అనుదినం మనము తాపత్రయపడతాం. అందుకే వాక్యం చెబుతుంది, ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. అక్కడ ఛాన్సే లేదు. నిరీక్షణ నీకుంది అంటే నువ్వు పవిత్రంగా ఉండడానికి, దేవుడు ఎలా పవిత్రంగా ఉన్నాడో అలా నువ్వు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తావు, సాధిస్తావు. ఈరోజు మనల్ని మనం పవిత్రంగా చేసుకునే పరిస్థితి మనలో లేదంటే ఆ నిరీక్షణ మనలో లేదు. నిజంగా ఆ నిరీక్షణ మనలో ఉందంటే మన మాటలు మనం సరిచేసుకుంటాం, మనం చూసే వాటిని మనం సరిచేసుకుంటాం, మనం వినే వాటిని మనం సరిచేసుకుంటాం, మన ఆలోచనలను మనం సరిచేసుకుంటాం, మన పనులను మనం సరిచేసుకుంటాం, మన ప్రవర్తనను మనము శుద్ధి చేసుకుంటాం. ఆ ప్రయత్నమే మన జీవితాల్లో కనిపించడం లేదు. ఈరోజు చాలా మందిలో ఆ నిరీక్షణే లేదు. అందుకే తమను తాము ఆయనకు సమర్పించుకునే ఒక బలిపీఠాన్ని వారి జీవితంలో కట్టలేకపోతూ ఉన్నారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని స్థితిలోనే ఉంటూ ఉన్నారు. అలాగే మూడవదిగా నీ వస్త్రములు మార్చుకోమనే మాటను మనము అర్థం చేద్దాం. ప్రకటన గ్రంథం 7:13-14. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిది. ఇక్కడ వారు తమ వస్త్రములను మార్చుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని తెల్లగా మార్చుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. వారి గురించి ఏం వింటున్నామంటే ఎన్నో శ్రమల నుంచి వారు వచ్చి ఉన్నారు, మహాశ్రమ అని రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఆ మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారే ఆయన రక్తంలో అనునిత్యం తమ వస్త్రాలను తుక్కుంటూ తమ ఆ మహిమకరమైన వస్త్రాలుగా మార్చుకునే వారిగా మన ముందు కనబడుతూ ఉన్నారు. ఈరోజు అలాంటి ప్రయత్నం మన జీవితంలో జరుగుతుందా? ఈరోజు ఏ ఒక్కరికి శ్రమలంటే ఇష్టం లేదు. అన్నీ అనుకూలంగా మనకు ఉండాలి.
అన్ని సుఖంగా జరిగిపోవాలి. దేవుని కోసం, దేవుని చిత్తం కోసం ఏ శ్రమ పడడానికి కూడా మనకిష్టం లేదు. దేవుని చిత్తాన్ని అనుసరించడానికి ఏ కష్టం భరించడానికి కూడా మనకు మనసు లేదు. అందుకనే ఇంకా దేవునికి సమర్పించబడలేని స్థితిలోనే, ఆ సమర్పణకు సిద్ధపడలేని స్థితిలోనే, ఆ బలిపీఠం కట్టలేని పరిస్థితుల్లోనే మన ఆత్మీయ జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయవలసిన సమయం దేవుడు ఇస్తున్నారు సంగమా. ఆయనను ఆరాధించడం అంటే ఆయనకు సమర్పించబడడం. ఆయనను ఆరాధించడానికి సిద్ధపడడం అంటే ఆ సమర్పణ కోసం మన జీవితంలో బలిపీఠం కట్టడం. చివరిగా ఇంకొక విషయాన్ని మనము చూద్దాం. బలిపీఠం కట్టడం మాత్రమే కాదు, ఎక్కడ కట్టాలనేది కూడా ఆయన చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాకోబుతో ఆయన చెప్తూ ఉన్నారు, నీవు లేచి బేతేళ్లకు వెళ్ళు, అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెబుతూ ఉన్నారు. దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మనకు కూడా దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఎవరికి నాకు ఇది అర్థం కాలేదు అని చెప్పడానికి వీల్లేని పరిస్థితుల్లో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. తన చిత్తాన్ని చూపిస్తూ ఉన్నారు. తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. బేతేలు అంటే దేవుని సన్నిధి. బహుశా నీవు నేను ఈరోజు ఆ సన్నిధికి దూరంగా ఉంటున్నామేమో. అందుకనే ఆ బేతేలుకు వెళ్ళమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీ ఉన్న చోటు నుంచి ఇప్పుడే లేచి ఆయన సన్నిధికి రా. వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది సంగమం. ఒకరోజు నీ జీవితంలో దేవుణ్ణి మొదటిసారి కలిసిన అనుభవంలోకి రా. ఆ తొలి ప్రేమలోకి నువ్వు రా. అక్కడ ఆయనతో కలువు, అక్కడ ఆయనతో ఉండు, ఆయనతో సహవాసం చేయి. అప్పుడే నువ్వు ఆ బలిపీఠం కట్టగలుగుతావు. ఈరోజు దేవుణ్ణి కలిసిన ఆ తొలి అనుభవం, ఆ తొలి సంతోషం, ఆ తొలి ప్రేమ ఈరోజు మన జీవితంలో ఎక్కడా కనబడటం లేదు. అందుకనే దేవుడు మళ్ళొకసారి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. బేతేలుకు రమ్మని పిలుస్తూ ఉన్నారు. బేతేలులో యాకోబుకు కనబడిన దేవునికి బలిపీఠం కట్టమని చెప్తూ ఉన్నారు. నీ విశ్వాస జీవితంలో తొలి అడుగులో నీతో మాట్లాడిన దేవునికి, నీకు కనిపించిన దేవునికి, నువ్వు నమ్మిన దేవునికి మళ్ళీ ఒకసారి నువ్వు దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నారు. ఈ మాటలు అర్థం చేసిన వారమై ఆయన మాట విని ఆయన సన్నిధి చేరి ఆయన చిత్తమైన ఆ బలిపీఠాన్ని కట్టెదను అనే ఒక స్పష్టతతో మనల్ని, మన కుటుంబాలను ఈరోజు సిద్ధపరచుకోవాల్సిన అవసరాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఇదే ఈరోజు మనం ఆయన చెల్లించే ఆరాధన చేసుకుందాం.